3 రోజుల నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ బిజీనే వస్తున్నది. మరి అంతగనం ఏం చేస్తున్నదో ఎవరితోని మాట్లాడుతున్నదో మా రవలి. రవలి, ఓ రవలి, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? గరం గరం టీం అంతా కలిసి. అయ్యో అక్క, మీకోసమే వెయిటింగ్, తొందర రండి. ఎక్కడికి వచ్చేది? ఏం మాట్లాడుతున్నావు అంజలి? అంటే నా పెళ్లికి వస్తలేరా? అబ్బా, అయ్యో నీ పెండ్లి కదూ, అయినా ఎవరు వస్తలేం రవలి. అందరం వస్తే బుల్టెన్ ఎట్లా? మరి అసొంటప్పుడు ఎందుకు వస్తామన్నారు? సాదా సీదాగా పెళ్లి చేసుకునేదాన్ని. మీకోసం పెద్ద ఫంక్షన్ హాల్ మాట్లాడుతుంది, 5 స్టార్ హోటల్లో భోజనాలు రెడీ చేస్తుంది. తీర్థం తాగినంత ఈజీగా తప్పుకుంటున్నారు. అయినా మేము రాకుంటే లగ్గం అవుతుందా రవలి? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. నువ్వైతే తలోంచి తాళి కట్టించుకో. పెళ్లి లేదు, గిడ్లి లేదు, పెళ్లి పీటలు ఎక్కే ప్రసక్తే లేదు. ఆఫీస్కి వస్తే నా ఇజ్జత్ తీస్తారని మీకోసం అన్ని స్పెషల్ గా ఖర్చు చేసిన. నా పెళ్లికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? మీకోసం అంత ఖర్చు పెట్టినా ఇప్పుడు మీరు రానంటే నేను అసలు ఊకోను. నువ్వు 2 లక్షలు, రాజేష్ 2 లక్షలు, రాజ్ కుమార్ 2 లక్షలు, శంకర్ అన్న 1,00,000 రూపాయలు, అందరు కలిసి 7 లక్షలు ఇప్పుడు పంపేయండి. అట్లయితేనే పీటలు ఎక్కుతా. ఇదే ఫైనల్, అంతే. అయ్యో ప్లీజ్ రవలి, సారీ రవలి, ఏం అనుకోకు. రిసెప్షన్ సండే అన్నావు కదా, అదే రోజు వద్దాం అనుకుంటున్నాం. గిఫ్ట్లు కూడా కొన్నాం. నాకు తెలుసు నా పెళ్లికి రావద్దనే మీరు వస్తలేరు. ఇదంతా ఆ రాజ్ కుమార్ కుట్రే. పైసలు పంపుతారా, పెళ్లికి వస్తారా? ఇదేంది రవలి, ఎక్కడైనా ఇట్లుంటదా? తీరిక లేకనే కదా రానిది. మీ అత్తగారోళ్ళు చూస్తే గయ్యాలది అనుకుంటారు. పోయి లగ్గం చేసుకోపో. అత్తగారు లేదు, తొక్కగారు లేదు. ఇది అత్తల కాలం కాదు, కోడల కాలం. అవ్వా 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 రవలి, ఆగు. ఏందా మాటలు? మేం పెళ్లికి రాకుంటే పెంట పెంట చేస్తున్నావు. అయినా ఎవరన్నా పెళ్లికి రానంటే వాళ్ళ కోసం చేసిన ఏర్పాట్లకు ఎక్కడన్నా డబ్బులు అడుగుతారా? లోకంలో ఇది ఎక్క నన్ను ఉన్నదా? నేనేమి తెలుగు తక్కువదాన్ని కాదు. ఆస్ట్రేలియాలో ఉండే ఒక అక్క ఇట్లనే వేసింది. 6 నెలల ముంగట అందరూ పెళ్లికి వస్తాం, మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఆర్డర్లు పెట్టించారంట. ఇప్పుడు తీరిక లేదని చెప్తే ఖర్చు భరించలేక వాళ్ళ దగ్గరనే వసూలు చేసింది. అలాంటప్పుడు మీరు నాకెందుకు ఇయ్యరు? బరాబర్ ఇయ్యాలే, అంతే. బా, వదిలేటట్లు లేదు కదా. సరే తీయుండు. ఇగో చేసినా, వచ్చినా, ఓకేనా? వచ్చినాయి. అది రవలంటే. ఇప్పుడు పోయి లగ్గం చేసుకుంటా. లగ్గం చేసుకున్నాడు కాదు, మా కోసం ఏమేమి ఏర్పాట్లు చేసినావో అవన్నీ పార్సిల్స్ పంపి ఆఫీస్కు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నేను పంపి అప్పో వచ్చిన వాళ్ళకు 4 ముక్కలు ఎక్కువ పెడతా. చూసిన ఆరుల్లా మా రవలి మంకుతాను. అయినా వచ్చినోళ్ళే మనోళ్ళు అనుకోవాలి గాని, రానోళ్ళు రిసెప్షన్కి వస్తారు గాని ఈ పిచ్చి పనులేంది చెప్పుండ్రి. ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా అమ్మాయి చేసిన పని మీద కొందరు సోషల్ మీడియాలో మెచ్చుకుంటుంటే కొందరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు.